అందరికీ నమస్కారం. శ్రీ మాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 18వ తేదీన బుధవారం రోజున వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అసలు కూడా సహించలేరు. ఎందుకంటే వారికి ఎంతో కొంత సహాయం అనేది చేయాలనేది వీరికి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి మంచి ఆలోచనలతోనే కూడినటువంటి ఈ తులారాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు కాబట్టి వీరు మంచి చేయడం కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది కూడా ఎప్పుడు కూడా వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటిని దాటుకొని అయితే వెళ్తూ ఉంటారు ఈ రాశివారు. కాబట్టి తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు అయితే కొన్ని విభేదాలు అయితే పరిష్కారం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలోనే సంతోషకరంగా గడుపుతారు. వాహనాలు ఆభరణాలు కూడా కొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే ఎవరైనా పెట్టుబడులు పెట్టిన కానీ సమకూరుతాయి. వ్యాపకాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు. అంటే వడ్డీ రూపంలో కానీ చెక్కు రూపంలో కానీ ధనం చేకిద్దికైతే అందుతుంది. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆకలి భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రైవేట్ సమస్యల్లో పనిచేసే వారికి పని ఒత్తిడి అయితే ఆర్థికమైతే అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు వీలైనంత వరకు కూడా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరే చేసుకోవడం చాలా ఉత్తమం. ముందుగా ఈ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా ఓర్పు సహనం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ రాశి వారు మొదటి స్థానంలోనైతే ఉంటారు. అలాగే తులారాశి వారు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తారు. మీరు దైవాన్ని ఎక్కువగా కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీరికి దైవ బలం తమకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని కూడా మర్చిపోయి కూడా కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడిపోతూ ప్రతిరోజు కూడా దైవారాధన చేసి మాకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచన అయితే వీరు ఉంటారు. అంటే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. మీకు దైవ బలం ఉండడం వల్ల కష్టాల నుంచి చాలా వరకు కూడా తేలిక బయటపడతారు. ఎందుకంటే వీరి యొక్క మంచి గుణాన్ని బట్టి ఆ దేవ యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా కూడా అనేది ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దైవారాధన ద్వారా చేయడం మాత్రం మర్చిపోకూడదు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు. ఏ అంశంలోనైనా తీసుకున్న అంటే మీరు కొత్తగా ఏదైనా పని చేయాలి అనుకున్నా లేదా మీరు ఏదైనా బిజినెస్ చేయాలని స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఏదైనా సందర్భంలోనైనా సరే మీరు ఎదుటి వారిని నమ్మి మీ విషయాలను కూడా ముందుకు వారికి చెప్పుకుంటారు. ఇలా చేయడం వల్ల కూడా అనేక రకాలుగా తమ సమస్యలను అయితే మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా పని పూర్తయిన తర్వాత మాత్రమే ఎదుటి వారితో చెప్పండి. ఇలా చేసినట్లయితే కనుక మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా తులారాశి వారికి కూడా మనము తాము నమ్మాలంటే మీ పైన మీకు విశ్వాసం అనేది పెరగాలి. ఇలా చేయడం వల్ల కూడా మీరు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడే నేను ఏ పనినైనా సరే చేయగలను అనే ధైర్యం అయితే మీకు ఖచ్చితంగా కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భంలో మీకు తులారాశి వారికి నేను చేస్తున్న పని అవుతుందో లేదో అనే ఆలోచనలు అయితే వీరు చాలా వరకు అయితే ఉంటారు. డౌట్లోనే ఉండిపోతారు. ఇక ఇటువంటి ఆలోచనల వల్ల మీరు చేసే పనులలో తడబాటు అయితే ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా కాన్ఫిడెన్స్ అనేది మీరు అధికంగా ఉంటే మీరు ఏదైనా సరే ఖచ్చితంగా సాధించగలిగే శక్తి మీలో ఉంటుంది. కాబట్టి తప్పు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఇటువంటి ఆలోచన మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు దైవారాధన చేస్తారు. దైవం బలం మీకు అండగా ఉంటుంది. కాబట్టి మీపై మీకు నమ్మకాన్ని పెంచుకోండి. ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన పనులైతే విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే రాశివారు
అందరినీ కూడా గుడ్డిగా నమ్మేయడం వల్ల మీరు చాలా అయితే మోసపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది పూర్తిగా అవగాహనతో అయితే ఈ తులారాశి వారైతే ఉండడం చాలా మంచిది. అలాగే రాశిలో జన్మించినటువంటి వారికి అయితే కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారికి బంధాలకి, అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా దాన ధర్మాలు కూడా చేయడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే వీరికి దైవానుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు ఏ పని చేసినా కూడా వాటిలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కానీ కొంచెం డౌట్లో ఉండి కూడా ఆ సక్సెస్ అనేది కొంచెం రాకపోవడం అనేది జరుగుతుంది. కానీ మీలో కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా 100% అయితే ఉండి తీరాలి. అప్పుడే మనం ఏ విజయాన్ని అయితే సాధించగలుగుతాము. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారికి జూన్ 18వ తేదీన బుధవారం రోజున వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యం ఏముంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఎందుకంటే వీరి యొక్క గ్రహాల పరిస్థితి అనేది చాలా అద్భుతంగా ఉండడం వల్ల వీరికి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకోలేని ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. ఇక వ్యాపారంలో కొత్త అవకాశాలు అయితే లభించవచ్చు. కానీ భాగస్వాములతో చర్చలు జరిపించడప్పుడు ఓపిక పట్టండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇక ఉద్యోగంలో పురోగతి కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రమోషన్స్ లేదా బాధ్యతలు పెరుగుదల వంటి శుభవార్తలు అయితే మీకు ఈ రోజున అయితే 100% అయితే మీకు రాబోతూ ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఖర్చులన్నిటివి మీరు అదుపులో వాడుకోవడం వల్ల కూడా మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి శారీరక శ్రమకు సమయం కేటాయించడం లేదా జిమ్ లేదా నడక వంటివి చేయడం ఉత్తమం. ఈ రాశి వారికి ఈ రోజున జూన్ 18వ తేదీన బుధవారం రోజున అయితే ఇలాంటివి సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వీరికి అనుకూలమైన ప్రతిఫలాలు అయితే రాబోతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా కుదుట పడుతుందంటే ఇన్ని రోజుల నుంచి ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడినట్లయితే కనుక ఆరోగ్యం సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి తులారాశి వారికి ఈ రోజున అయితే మీకు జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయిన 100% అయితే ఇదే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క విషయాలన్నిటివి మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి తులారాశి వారికి ఈ విధంగా ఉంటుందండి. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతారు. ఆనందంగా కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలని అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరగడం, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందడం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం సాఫీగా సాగడం, ఆదాయ మార్గాలు పెరగడం, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. బంధువర్గం వారి నుంచి అకారణ వివాదాలు తొలగును. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతారు. ఆకస్మిక ప్రయాణాల సూచన ఏర్పడను. అదేవిధంగా ఉద్యోగాలలో పదోన్నతి పెరగడం, చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవును. భాగస్వామితో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపారం వల్ల అంచనాలు అందడం, ఉద్యోగాలలో సమస్యలు తొలగును. చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులను అందడం, అలాగే చెప్పినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందరూ. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.
చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి తులారాశి వారికి మంచి జరుగుతుంది ఇంతవరకు.